అందరికీ నమస్కారం. ఈరోజు మనం సౌశీల్యం అంటే వ్యక్తిత్వం అంటే ఏమిటో తెలుసుకుందాం. విద్య, ధనం, అధికారం ఏవి ఉన్నా మంచి నడవడిక లేకపోతే అవన్నీ వ్యర్థమే. నాటి త్రేతాయుగమైన నేటి ఆధునిక యుగమైన మానవత్వాన్ని సమున్నతంగా నిలబెట్టేది సౌశీల్యమే. ప్రతి ఒక్కరూ ఈ సుగుణాన్ని అలవర్చుకుంటే సమాజం నైతికంగా ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది. సౌశీల్యం అంటే మంచి నడవడిక మాత్రమే కాదు, అది మనిషి తాలూకు స్ఫూర్తిదాయక వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది. మాటలో నిజాయితీ, చేతలో ధర్మం, మనసులో పవిత్రత కలిగిన ప్రవర్తననే సౌశీల్యం అంటారు. యుగాలెన్ని మారినా సమాజం సాంకేతికంగా ఎంతగా అభివృద్ధి చెందినా మానవ మనుగడకు పునాది ఈ సౌశీల్యమే. మన పురాణాలు, ఇతిహాసాలు దీనికే పట్టం కట్టాయి. రామో విగ్రహవాన్ ధర్మః అని పేరొందిన రాముడు సౌశీల్యానికి నిలువెత్తు రూపం. తండ్రి మాట కోసం రాజ్యాన్ని త్యజించడం, శత్రువు పట్ల కూడా మర్యాదగా వ్యవహరించడం ఆయన గొప్పతనం. రాక్షస జాతిలో పుట్టినప్పటికీ తన ప్రవర్తనతో దైవత్వాన్ని పొందినవాడు ప్రహ్లాదుడు. ఇంద్రుడు ప్రహ్లాదుడి దగ్గర నుంచి శీలాన్ని దానంగా పొందినప్పుడు సంపద, శక్తి, కీర్తి అన్నీ అతన్ని వదిలి వెళ్ళిపోయాయి. అంటే నడత బాగుంటేనే మిగిలినవన్నీ ఉంటాయని అర్థం. స్వార్థం, అసహనం పెరిగిపోతున్న ఈ రోజుల్లో సౌశీల్యం మరింత అవసరం. కార్యాలయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఒక వ్యక్తిపై నమ్మకం కలగాలంటే అతని ప్రవర్తన ప్రధానం. వ్యక్తిత్వం లేని నైపుణ్యం రాణించదు. పరస్పర గౌరవం, ఓర్పు అనే సుగుణాలు ఉంటేనే కుటుంబాలు విచ్ఛిన్నమవ్వకుండా నిలబడతాయి. ఎదుటివారి కష్టాన్ని చూసి స్పందించే గుణం ఉంటే, కనీస మర్యాద పాటించడం అలవర్చుకుంటే సమాజంలో శాంతి నెలకొంటుంది. దాన్ని సుస్థిరం చేయడం మన సామాజిక బాధ్యత. స్వామి వివేకానంద విదేశాల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆయన దుస్తులను చూసి, మీరు పెద్ద మనిషిలా కనిపించడం లేదు అని ఎగతాళి చేశాడు. దానికి వివేకానంద నవ్వుతూ, మీ దేశంలో బట్టలు మనిషిని ఉన్నతుణ్ణి చేస్తాయి, కానీ నా దేశంలో ప్రవర్తనే వ్యక్తిని గొప్పవాడిగా మారుస్తుంది అని చెప్పారట. ధనం పోతే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ వ్యక్తిత్వం పోతే జీవితానికి ఇక అర్థం ఉండదు. మనిషిని మనిషిగా గౌరవించేలా చేసేది సౌశీల్యమే. క్రమశిక్షణతో కూడిన ప్రవర్తన, పరుల పట్ల దయ, ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం అవసరం. ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి తన కింది వారితో గౌరవంగా మాట్లాడితే అక్కడ పని వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. 10 మందిని శాసించేవాడు నాయకుడు కాదు, 10 మందితో కలిసిపోయి వారి పనులు గెలుచుకునేవాడే నిజమైన నాయకుడు. అహంకారం మనిషిలో ఒత్తిడిని పెంచుతుంది. సౌశీల్యం మనిషిని అందరికీ దగ్గర చేసి మానసిక ప్రశాంతతను ఇస్తుంది. ఇది మన ఈనాడు పత్రికలో సౌశీల్యం అనే కథనంతో ప్రచురితమైంది. దీన్ని కొత్తపల్లి ఉదయబాబు గారు రాయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి విషయాలతో మళ్ళీ కలుద్దాం.